ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి వేడుకల సందర్భంగా సికింద్రాబాద్ రసూల్పుర చౌరస్తాలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తెలంగాణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు. కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారుడు రామకృష్ణ, హరికృష్ణ కుమార్తె సుహాసిని, మాజీ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వర్ కుమారుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు జాతి గొప్పతనాన్ని దేశ నలుమూలలా ప్రకాశింపజేసిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని, నాటి ఆ మహానేత స్ఫూర్తితో నేటికి కూడా తెలుగుదేశం పార్టీ అదే క్రమశిక్షణతో ముందుకు సాగుతుందని, ఆ మహనీయుని అడుగుజాడల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పనిచేస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీని నందమూరి రామకృష్ణ, సుహాసినిలు ప్రారంభించారు. బేగంపేట్ రసూల్పుర నుండి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే శ్రీపతి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ర్యాలీ గత 30 సంవత్సరాల నుండి విజయవంతంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటారని, ఆయన తెలుగు వారిని తన కుటుంబ సభ్యులుగా భావిస్తారని సుహాసిని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి సామాన్య పేద ప్రజలకు న్యాయం చేసిన గొప్ప వ్యక్తిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచారని, ఆయన మనవరాలిగా ఉన్నందుకు తాను గర్విస్తున్నానని, ఆయన ఆశయాల సాధన దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్ జోహార్ 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 జోహార్. నారా చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, ఎన్టీఆర్.
విశ్వవిఖ్యాత నటస్వరూపములు పద్మశ్రీ నటరత్న కళప్రపూర్ణ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి నేడు. ఈ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా శ్రీపతి రాజేశ్వరరావు గారు మినిస్టర్ ముందు ముఖ్యంగా ఆయన అఖిలాంధ్ర ఎన్టీఆర్ అభిమాన సంఘానికి అధ్యక్షుడైన రాజకీయం రాకముందు దాని తర్వాత నాన్నగారు వారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం, దాని తర్వాత వారిని మంత్రికి ఇవ్వడం, అభిమానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు. వారి బిడ్డ ప్రతి ఏటా జనవరి 18న ఎన్టీఆర్ అమర్జ్యోతి ర్యాలీ నాన్నగారు రసూల్పుర స్టాచ్యూ నుండి ఇక్కడి నుంచి ఎన్టీఆర్ గార్డెన్ తీసుకెళ్తారు. అభిమానులందరూ, కార్యకర్తలు, తెలుగుదేశం వీరసేన కార్యకర్తలు వాళ్ళందరికీ నాన్నగారు ఎప్పుడు చెప్తాను. అభిమానం కన్నా మించిన, ఆదరణ మించిన పెన్నింది లేదు. మరి వారందరి అభిమానమే మా నందమూరి వంశానికి శ్రీరామ రక్ష. కాబట్టి ఇప్పుడు వారు పుత్రుడు శ్రీపతి సతీష్, వాళ్ళ మనవడు శ్రీపతి ఇది కంటిన్యూ చేస్తున్నారు. ప్రతి ఏటా ఇదే జనవరి 19 నాడు ఎన్టీఆర్ అమర్జ్యోతి ర్యాలీ ఒక కార్యక్రమం పెట్టుకుని ప్రతి ఏటా వారి నాన్నగారు చేపడుతున్నది ప్రతి ఏటా చేస్తున్నాను. వాళ్ళందరికీ మేము చాలా రుణపడి ఉన్న అభిమానులందరూ కానీ వీరసేన తెలుగు కార్యకర్త అందరికీ తెలియజేసి సెలవు తీసుకుంటాం. జై ఎన్టీఆర్. మరణ లేని జనం ఎన్టీఆర్ దండి. జై ఎన్టీఆర్. నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా అందరం ఇక్కడ పాల్గొనడానికి రసీపురకు వచ్చాము. అమర్జ్యోతి ర్యాలీ 30 ఏళ్ళ నుంచి శ్రీపతి రాజేశ్వరరావు గారు స్టార్ట్ చేసి అట్లాగే సతీష్ గారు ఆధ్వర్యంలో కంటిన్యూ చేస్తూ రసీపురం నుంచి మన ఘాట్ వరకు మనం ర్యాలీ చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉంటాం. నందమూరి తారక రామారావు గారు మనవరాలుగా పుట్టుతో నేను చాలా అదృష్టం చేసుకున్నాను. ఎందుకంటే తెలుగువారు ఉన్నంతకాలం ఆయన చిరస్మరంగా ఉండిపోతారని నేను భావిస్తున్నాను. అండ్ ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో ఆయన ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యారు. అది ఎవరి వల్ల సాధ్యం కాదు. అండ్ ఎందుకంటే ఆ రోజుల్లో పటేల్ పట్వారీ సిస్టమ్ రద్దు చేసిందే ఆయన. అది ఒక పెద్ద చారిత్రాత్మక సంచలనం. ఎందుకంటే ఇక్కడ అందరూ బాంఛనని బతుకుతూ ఉండే వాళ్ళకి స్వేచ్ఛ కల్పించింది నందమూరి తారక రామారావు గారు. అట్లాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పెన్షన్ కానివ్వండి, ఎన్నో అందరూ తెలిసింది అది. సో ఆయన ఎప్పుడు మన తెలుగువారి గుండెల్లో ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండిపోతారు. ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నాం ఈ 30వ వర్ధంతి సందర్భంగా. అందరికీ నమస్కారాలు. నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా కూడా గత 30 సంవత్సరాల నుండి మా నాన్న శ్రీశ్రేష్ఠులు శ్రీపతి రాజేశ్వరరావు మొదలుపెట్టినటువంటి ఎన్టీఆర్ అమరజ్యోతి ర్యాలీని వారి తదనంతరం కూడా మేము మా కుటుంబం కొనసాగిస్తుంది. దీనికి అన్నగారి అభిమానులు, పార్టీ అభిమానులు, ముఖ్యంగా అన్నగారి కుటుంబ సభ్యులు, నారావారి కుటుంబ సభ్యులు మాకెంతో ప్రోత్సహించి ఎన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి తోడ్పడుతున్నందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.